సవాల్ చేస్తే కట్టుబడండి. తెలంగాణ భవన్కు వస్తానని సవాల్ విసిరి ఎందుకు వెళ్లలేదు? అక్కడికి వెళ్లకుండా సీఎల్పీలోనే ఎందుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంత్రిని ప్రశ్నించినట్టు సమాచారం. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంతో పాటు దానికన్నా ముందు జరిగిన తేనీటి విందు సందర్భంగా ఈ చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బహిరంగ చర్చలేవైనా ప్రెస్ క్లబ్ వేదికగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని, కానీ కొందరు మంత్రులు గన్ పార్క్ వెళ్లారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అక్కడే 2 గంటల పాటు ఉండి మంత్రులు వెళ్లిపోయారని, బీఆర్ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సిందని హెచ్చరించారు. బహిరంగంగా చర్చించి వాస్తవాలు చెప్పి ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసే అవకాశాన్ని వదులుకున్నారంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు ప్రతిపక్ష పార్టీల వద్ద లేవనెత్తేందుకు, చర్చించేందుకు సరైన అంశాలే లేవని, వాళ్లకు మంత్రులు పని కల్పించొద్దని చురుకలంటించినట్టు తెలిసింది. గురుకులాల టెండర్ల వ్యవహారంలో అవినీతి జరగనప్పటికీ జరిగినట్లుగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారని సీఎం వ్యాఖ్యానించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అధికారంలోకి రాగానే 60,000కు పైగా ఉద్యోగాలిచ్చామని, విద్యా, వైద్య రంగాల్లో పలు సంస్కరణలు తెచ్చామని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ఆర్థికంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేశామన్నారు. ఇలాంటి సమయంలో కొత్త సవాళ్లు విసరడం ద్వారా సమస్యలు సృష్టించవద్దని సీఎం సూచించినట్టు సమాచారం. అలాగే మూసీ పునరుజ్జీవ పథకం తొలి దశ 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ తర్వాతే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనికోసం మంత్రులంతా తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు. రానున్న ఎన్నికల నినాదంలో మూసీ తొలిదశ పూర్తి కూడా ప్రచార వ్యూహంగా ఉండాలని గుర్తు చేశారు. కాగా కేబినెట్ భేటీకి ఒక మహిళా మంత్రి గైర్హాజరయ్యారు. కాలు బెణకడం వల్లే హాజరు కాలేదని ఆమె ప్రకటించినప్పటికీ ఇటీవలే ప్రకటించిన యాదాద్రి ఆలయ పాలక మండలి విషయంలో ఆమె నారాజ్గా ఉన్నారని సమాచారం. పాలక మండలి ప్రకటించే ముందు కనీస సమాచారం తనకు ఇవ్వలేదంటూ ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయారని తెలుస్తుంది. పాలక మండలి నిర్ణయం సీఎం స్థాయి వ్యవహారమేనని, అయితే గౌరవప్రదంగా ఒక మాటగా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది.